టు ఆర్కే కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ అయితే రానే వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఓయూ సెట్ నోటిఫికేషన్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే డిగ్రీ లెక్చరర్స్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ స్టేట్ యూనివర్సిటీస్లో ఎవరైతే ఉద్యోగం చేయాలనుకుంటారో వాళ్ళకైతే మంచి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అయితే 4వ తారీఖు అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని మనమైతే ముందుగా గూగుల్కి అయితే వెళ్ళి గూగుల్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. గూగుల్కి వెళ్ళి మీరైతే టీఎస్ సెట్ 2024 అని అయితే టైప్ చేసినట్టయితే మీకైతే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ తెలంగాణ సెట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని 2024 అని అయితే ఉంది. దీనిపై మనం క్లిక్ చేసినట్టయితే మనకైతే ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీఎస్ సెట్ 2024 కండక్టెడ్ బై ఉస్మానియా యూనివర్సిటీ అయితే చేయడం జరుగుతుంది. అయితే టీఎస్ సెట్ సంబంధించినటువంటి ఈ సెట్ ఎగ్జామ్ అయితే ఉస్మానియా యూనివర్సిటీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ప్రొఫెసర్ డి రవీందర్, చైర్మన్ టీఎస్ సెట్, వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ గారు అయితే దీన్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అనే ఐకాన్ చూసినట్టయితే లేటెస్ట్ అప్డేట్స్ కింద ఇక్కడ టీఎస్ సెట్ 2024 నోటిఫికేషన్ రిలీజ్డ్ అని అయితే మనకు కనిపించడం జరుగుతుంది. దానిపై మనం క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్ అయితే మనకు డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే నెట్ ఎగ్జామ్ అయితే క్వాలిఫై కాని వారు ఉంటారో టీఎస్ సెట్ అనేది చాలా మంచి అవకాశం. యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అయినా డిగ్రీ లెక్చరర్స్ అయినా ఈ టీఎస్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే వాళ్ళ ఎఫర్ట్స్ 100% ఇస్తున్నారో వాళ్ళైతే ఈ ఎగ్జామ్ అయితే ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు. ఫ్రెండ్స్, మనం డేట్స్ అయితే చూసినట్టయితే డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ టీఎస్ సెట్ 2024 అప్లికేషన్ అయితే వాళ్ళు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే టీఎస్ సెట్ 2024 నోటిఫికేషన్ ప్రెస్ నోట్ 4/5/2024 అయితే అని ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ అయితే మనకు మే 4వ తారీఖు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే మే 14వ తారీఖు నుంచి అనేది స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే వారు సెకండ్ డేట్ 7th month 2024 అయితే ఇవ్వడం జరిగింది. అంటే జూలై 2వ తారీఖు వరకు అయితే సబ్మిషన్స్ అనేటి లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. కానీ లేట్ ఫీ తో అయితే వీరైతే డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. లేట్ ఫీ 1500తో వాళ్ళైతే 8th జూలై వరకు, లేట్ ఫీ 2000తో వాళ్ళైతే 16th జూలై వరకు, లేట్ ఫీ 3000తో వాళ్ళైతే 26th జూలై వరకు అయితే వాళ్ళైతే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ కూడా వారు 28th జూలై అండ్ 29th జూలై ఈ 2 రోజుల్లో ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తామని చెప్పి ముందే మెన్షన్ చేయడం అయితే జరిగింది. డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ అని అయితే వారు మెన్షన్ చేయడం జరిగింది. డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఆగస్టు 20వ తారీఖు నుంచి, దాని తర్వాతనైతే హాల్ టికెట్స్ అయితే మనకు డౌన్లోడ్ అవుతాయి. వారికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ మనం చూసినట్టయితే 28, 29, 30 అండ్ 31st ఆగస్టు 2024 ఈ 4 డేస్లో అయితే సిబిటి ఎగ్జామ్ అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 4 రోజుల్లో షిఫ్ట్ల వారీగా ఈ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎవరైతే డిగ్రీ కాలేజెస్లో మరియు యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి మన ఎగ్జామ్ రాయాలనుకున్న వారు ఈ ఎగ్జామ్ అయితే ఒక క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అని అయితే చెప్పుకోవచ్చు. మనం ప్రైవేట్గా కూడా చేయాలంటే వారైతే ఈ మధ్యలో పీజీ ప్లస్ సెట్ ఎగ్జామ్, సెట్ ఆర్ నెట్ అయితే అడగడం జరుగుతుంది. నెట్కు ఎక్కువ కాంపిటీషన్ ఉన్నందువల్ల ఈ సెట్ ఎగ్జామ్ అయితే మనం ఈజీగా క్రాక్ చేయవచ్చు. ఈ సెట్ ఎగ్జామ్ క్రాక్ చేసినట్టయితే వాళ్ళైతే ప్రైవేట్ డిగ్రీ లెక్చరర్స్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా మనం తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి మంచి అవకాశం అయితే మిస్ చేసుకోవద్దు. ముందుగా ఈ నోటిఫికేషన్ అయితే పూర్తిగా అయితే చూడండి. నేను ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్ని అయితే మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ డేట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకొని ఈ అప్లికేషన్ చేసి దీన్ని అయితే ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ అయితే లైక్ రూపంలో మనకు తెలియజేయండి. థ్యాంక్ యూ.